రాష్ట్రంలో ఉన్న యువతకు ఏ విధమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా కూటమి ప్రభుత్వం వారిని పూర్తిగా మోసం చేసిందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన యువత పోరు కార్యక్రమంలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమానికి పిఠాపురం నుంచి పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, నిరుద్యోగ యువత భారీ ర్యాలీగా తరలివెళ్లారు. పిఠాపురం పట్టణం మహారాజాకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మోటార్ సైకిళ్లు, కార్లపై భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ ర్యాలీని వంగ గీతా విశ్వనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాలు ఇస్తామని, ఒకవేళ ఇవ్వలేకపోతే మొదటి నెల నుంచి కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని, అనేక రకాల అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ సంవత్సర కాలంలో వాలంటీర్స్ తీసివేయడం జరిగింది. అదేవిధంగా మరి రేషన్ వ్యాన్స్ రద్దు చేయడం ద్వారా వాళ్ళకు ఒక ఇంచుమించుగా సుమారు 20,000 కుటుంబాలకి రోడ్డును పడివేయడం జరిగింది. అలాగే బ్రాందీ షాపులు కానీ ఇతర షాపుల్లో కూడా కొంతమంది యువకులు పనిచేసే వాళ్ళని కూడా వేల మందిని రాష్ట్ర వ్యాప్తంగా తీసివేయడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా చాలా వాటిల్లో కూడా మళ్ళీ వేస్తామని చెప్పి మరి చాలా మందిని నిరుద్యోగుల్ని మళ్ళీ కుటుంబాలని రోడ్డును పడవేయడం జరిగింది. డిఎస్సి కూడా కాంట్రవర్షియల్ అయ్యింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే ఏ నెల కానెల ఎప్పటికొచ్చిన వేకెన్సీస్ అప్పటికి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే చేయాలని, నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో ప్రతి నిరుద్యోగికి 3,000 చొప్పున ఏదైతే ఇస్తామన్నారో 2024, 25, 26 2 సంవత్సరాలకి కూడా నిరుద్యోగులందరికీ చెల్లించాలి. ఉద్యోగ అవకాశాలు వెంటనే ఇవ్వాలి. నియామకాల భర్తీని వెంటనే చేపట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున మేము కోరుతా ఉన్నాం. కాకినాడలో జరిగే ర్యాలీకి, కలెక్టర్ గారికి ఇచ్చే రిప్రజెంటేషన్కి పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున అందరూ సంస్థాగత ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, మరి అదేవిధంగా అనుబంధ సంస్థల రాష్ట్రం నుంచి గ్రామం వరకు ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీనికి యువకులు, యువజన సంఘము, అదేవిధంగా నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఇప్పుడు కాకినాడ పట్టణం పిఠాపురం ఆఫీసు నుంచి కాకినాడకు చేరుకుని అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.